అరే సుమా ఏంట్రా రైల్వే స్టేషన్లో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సుమా ఛానల్. నేను వందే భారత్ ట్రైన్లో హైదరాబాద్ వెళ్తున్నాను. అందుకోసమని వీడియో తీశాను, మీ అందరికీ కూడా తెలియాలి కదా అందుకనేసి. అలా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చి అలాగే డోర్స్ ఓపెన్ అయిపోయాయి. అలా ట్రైన్ ఎక్కేసాము. మేము పాస్తో వెళ్తున్నాం అన్నమాట వందే భారత్ ట్రైన్. అలా ఎక్కి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాము. అలా కూర్చున్నాక వాటర్ బాటిల్ ఇచ్చారన్నమాట. 4 మెంబర్స్కి 4 ఇచ్చారు. మీలో ఎంతమంది ఎక్కారు వందే భారత్ ట్రైన్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పిల్లలు చూడండి హాయ్లు బాయ్లు ఫోజులు ఇస్తున్నారు. వీడియో తీయమంటే అస్సలు తీయరు. చూడండి అన్ని ట్రైన్లలో లాగా ఈ ట్రైన్లో కూడా చాయ్ బిస్కెట్ అని వస్తున్నాయి. మేము మార్నింగ్ టైం వెళ్ళామన్నమాట. మాకు టిఫిన్ కూడా అందులోనే. మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. టిఫిన్ టైంలో టిఫిన్, లంచ్ టైంలో లంచ్ అలా ఇస్తారు. మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి మేము టిఫిన్ పెట్టుకున్నాము. 2 బ్రెడ్ స్లైసెస్ ఇచ్చారు, చిన్న బటర్ ఇచ్చారు, చిన్న స్వీట్ది ఇచ్చారు, స్వీట్ బ్రెడ్ అలా ఒకటి ఆమ్లెట్ ఇచ్చారు. మేము నాన్ వెజ్ పెట్టాము అండ్ వెజ్ కూడా పెట్టాము, అది కూడా చూపిస్తాను. నాన్ వెజ్కి ఇది ఇచ్చారు, ఎగ్ ఆమ్లెట్ అలా. ఇప్పుడు నేను తిని చెప్తాను చూడండి ఎలా ఉందో. అలా బ్రెడ్ తీసుకొని దానికి మొత్తం బటర్ అప్లై చేసేసి తింటూ చెప్తా ఎలా ఉందో. ఓకే ఓకే తినొచ్చు. బాగానే ఉంది. ఇది మాత్రం ఆమ్లెట్ అయితే అబ్బా నేను అసలు తినలేకపోయానండి. ఎగ్ కదా కొంచెం నీచు వాసన అనేది వచ్చింది, నాకు అది నచ్చలేదు. స్వీట్ అంటే మన అందరికి ఇష్టం, మరి అయితే నాకైతే చాలా ఇష్టం. అందుకోసమని స్వీట్ అయితే నేను తిన్నాను. మా బాబుని కొంచెం తినరా అనేసి వానికి పెడితే వాడు తినా అన్నాడు, అది కింద పడిపోయింది. ఏం చేద్దాం, అలా ఉంటుంది. వాడు రోషి అయితే చూడండి ఫుడ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ పూర్తిగా కంప్లీట్ చేసాడు. వెజ్లో నేను చెప్పాను కదా అటుకులతో పోహా ఉంటుంది కదా, అది ఇచ్చారు. ఆ బాక్స్లో అటుకులు ఇచ్చారు. అందులో వేడి వాటర్ కూడా ఇచ్చారు ఒక గ్లాస్లో. ఆ వాటర్ వేసి అది అంతా మిక్స్ చేయాలి. చూస్తేనే నాకు అంది ఎలానో అనిపించింది. అది ఎలా తింటారా బాబు, నేనైతే అసలు తినలే. అబ్బా మా సార్ అయితే బాగానే ఉంది అనుకుంటా తిన్నారు. వీళ్ళందరైతే ఫుడ్ మంచిగా తిన్నారు, ఒక నేను మాత్రమే తినలేదు. ఒక స్వీట్ మాత్రమే, వాళ్ళకి వచ్చిన 4 కూడా తీసుకొని నేనే తిన్నాను. అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి 3 అవర్స్ ఏదో మొబైల్ చూస్తే అలా అలా గడిపేసి ఇంకా స్టేషన్ రాగానే సికింద్రాబాద్ దిగేసాము. చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాము. దిగిన తర్వాత ఇంకా మనము వెళ్ళాలి కాబట్టి ఆటో ఎక్కాలి. ఆటో రేట్ మాట్లాడుకోవాలి. ఒక్కొక్కరైతే 300, 200 నేను వెళ్ళే ప్లేస్కి చెప్తున్నారు. 80 రూపీస్కి మాట్లాడుకొని లాస్ట్ 100 ఇవ్వాల్సి వచ్చింది. ట్రాఫిక్ చూడండి, హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ అబ్బా. లాస్ట్గా 100 రూపీస్ ఇచ్చాము. కిమ్స్ హాస్పిటల్ వెళ్ళాను నేను. అసలు ఎందుకు వెళ్ళింది సుమా హాస్పిటల్కి? ఏమైంది? చేతిలో ఆ ఫైల్ ఏంటి? అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా చెప్తే ఇప్పుడు అర్థం కాదు, దానికి సపరేట్గా ఒక వీడియో తీసి పెడతాను మీ అందరి కోసం. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అలా లిఫ్ట్ ఎక్కేసి మేము వెళ్ళాల్సిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. నేను కన్సల్ట్ అవ్వాల్సిన డాక్టర్ ఫీజు చూడండి 1750 రూపాయలు, 1800. అలా హాస్పిటల్లో 4:30 అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మాకు మళ్ళీ నైట్ ఉంది ట్రైన్, అందుకోసమని ఒక క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళాము. కాబట్టి అలా సరదాగా లూలు మాల్ వెళ్ళాము. కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి లూలు మాల్లో చూడండి ఎలా ఉందో.
చూస్తూనే కళ్ళు తిరిగేలా ఉంది, అంత బాగుందబ్బా. మీరు ఎవరైనా వెళ్ళారా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళే ఉంటారు. వెళ్ళారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాగుంది కదా. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా టెడ్డీ బేర్, సూపర్గా ఉంది. అందుకోసమని వీడియో తీసాను. చూడండి బాగుంది కదా. అయ్యో చూస్తుంటేనే ముద్దొచ్చేస్తుంది. చూడండి ఆ బొమ్మలన్నీ ఎలా ఉన్నాయో. మా ఇంట్లో కూడా ఎన్ని బొమ్మలు పెట్టానో మీకు తెలుసు కదా. కానీ ఆ రేట్లు చూస్తే మాత్రం గుండె టబిల్ల పేలిపోయిందండి. అస్సలు కొనలేం తెలుసా. నేను ఒకటి కూడా కొనుక్కోలేదు అసలు. మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కొని పంపించచ్చు కదా టెడ్డీ బేర్ ఒకటి. ఏమంటారు? పార్ట్ 2 కూడా వస్తే మీరు అందరు చూసి సబ్స్క్రైబ్ చేసి